ఈవినింగ్ అయితే చాలు చాలా మంది బజ్జీల కోసం బండ్ల దగ్గర ఎగబడుతూ ఉంటారు. మరి మిర్చి బజ్జీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? మిర్చి బజ్జీ అంటే చాలా మందికి ఇష్టం. మరి ఇది కష్టం అనుకుంటారు కానీ చేయడం చాలా ఈజీ అండి. మరి ఈ మిర్చి బజ్జీ ఏ విధంగా తయారు చేసుకోవాలో, అలాగే కట్ బజ్జీ కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ బజ్జీల కోసం మిర్చి అయితే తీసుకున్నాను. ఇవి లావుగా ఉండే మిర్చి అయితే కారం అనేది ఉండదండి, కాబట్టి ఈ మిరపకాయలనే తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగేసి తుడిచి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటికి మధ్యలో ఘాటు అయితే పెట్టుకుందామండి. ఈ విధంగా ఘాటు పెట్టుకున్న తర్వాత లోపల ఉండే గింజలన్నీ కూడా తీసేయాలి. గింజలు ఉండడం వల్ల కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి గింజలు అనేవి తీసేయాలి. గింజలు తీసేసి మిర్చీలతో బజ్జీలు వేసుకుంటే చిన్న పిల్లలు